సుర అనగనగా అది కృతయుగంలోని సమయం. మహిషాసురుని వధానంతరం తన వంశంలోని రాక్షస స్త్రీ అయిన మహిషి అనే రాక్షసి తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమై మరణం లేని వరం కోరుకోగా అభయమిస్తాడు బ్రహ్మ. కాగా శివకేశవుల సంతానం చేతిలో తప్ప ఎవరితోనూ చావు లేనట్లు వరం పొంది ఉంటుంది మహిషి. అంతేకాదు, ఒకవేళ శివకేశవుల సంతానం ఉన్నా హరిహర తనయుడు 12 ఏళ్లపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలని, అలా కాని పక్షంలో అతడు కూడా తన ముందు ఓడిపోవాలని వరం కోరి ఉంటుంది మహిషి. అలా ఆ మహిషి అకృత్యాలు, పీడనల నుండి రక్షణ పొందేందుకు ఇంద్రాది దేవతలు ఒక అసాధ్యమైన సంకల్పం తీసుకోవడం కోసం ఆందోళనతో శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తారు. విష్ణువు వారికి అభయమిస్తారు. ఇక్కడి వరకు నిన్న జరిగిన కథనం ఇలా ఉండగా, దేవతలారా, శివునికి శక్తి ఉంది, నాకు మాయ ఉంది. ఈ 2 తత్వాలు కలిసి ఒక దివ్య అవతారం త్వరలోనే జరగనుంది. ఆ అవతారం లోక రక్షణలో తోడ్పడుతుంది అని అభయమిస్తారు శ్రీ మహావిష్ణువు ఇంద్రాది దేవతలకు. తక్షణ కర్తవ్యంగా క్షీరసాగర మథనం సాగాలని చెబుతారు శ్రీ మహావిష్ణువు. దీంతో క్షీరసాగర గర్భంలో దాగిన అమృతం మధించేందుకు పూనుకుంటారు. ఈ మథనం ద్వారా అమృతంతో పాటు ఎన్నో దివ్య రత్నాలు, ఆయుర్వేదం, కామధేనువు, లక్ష్మీదేవి వంటి అనేక వరాలు ఉద్భవిస్తాయి. మొత్తంగా లోకక్షేమం, ధర్మరక్షణ, దేవతల శక్తి పునరుద్ధరణే ప్రధాన లక్ష్యంగా సాగిస్తారు క్షీరసాగర మథనాన్ని. దివ్యకాంతి ఒక్కసారిగా ఆ సాగర మధ్యంలో వెలుస్తుంది. అదే అమృత కలశం. అమృతం వెలువడుతూ ఉండగా ఆకాశంలో దివ్య స్వరాలు, గంధర్వుల గానాలు, దివ్య సువాసనలు పరచుకున్నాయి. దేవతల ముఖాల్లో వెలుగులు, అసురుల కళ్లల్లో చివురించిన ఆశలు. ఆ అమృతాన్ని దేవతలకు పంచే సమయం ఆసన్నమవుతుంది. ఆ సమయంలో రాక్షసులలో అమృతం కోసం ఆతృత మొదలవుతుంది. ఆ అమృతం మాకూ అందాలి, క్షీరసాగర మదనంలో మేమూ పాలు పంచుకున్నాం, ఆ అమృతంపై సగభాగం మాకూ హక్కుంది అంటూ ఆతృత పడుతారు అసురులు. దీంతో దేవతలు ఆశ్చర్యచకితులవుతారు. అమృతం లేకపోతే తాము అసురులను జయించలేమని, ఒకవేళ వారు ఆ అమృతం తీసుకున్నట్లయితే అసురుల్ని ఇక ఏనాటికి జయించలేమని ఆందోళన చెందుతారు ఇంద్రాది దేవతలు. అప్పుడు నీలాంబరధారి మోహనరూపుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. విష్ణువు ప్రత్యక్షం కావడంతోనే వాతావరణం నిశ్చలంగా దివ్యంగా మారిపోతుంది. దేవతలు, రాక్షస వర్గాల గర్జనలు ఆగిపోతాయి. ఆయన చూపు అమృత కలశంపై పడుతుంది. దేవతలారా, అసురులారా, మీరిద్దరూ ఈ దివ్యమైన క్షీరసాగర మదనంలో శ్రమించారు నిజమే. కాని ఈ అమృతం పంచవలసిన సమయం అత్యంత సంయమనంతో సాగాలి. ధర్మానికి అనుగుణంగా, లోకక్షేమానికి బద్ధంగా జరగాలి. దీంతో అసురులు ఆగ్రహంతో, విష్ణుదేవా, మాకు మభ్యపెట్టే మాటలు వద్దు, అమృతాన్ని ఇప్పుడే పంచండి. ఆ సమయంలో అసురులారా, ఆతురతే మీ బలహీనత, ధర్మపరమైన నిర్ణయం త్వరలోనే తెలుసుకుంటారు అని చెప్పి విష్ణుమూర్తి మోహిని రూపాన్ని ధరిస్తాడు. అందరినీ మాయ చేసే అపూర్వ సౌందర్యమది. అసురులు ఆ రూపాన్ని చూసి మైమరిచిపోతారు. ఆ సమయంలో మోహిని రూపంలోని మహావిష్ణువు, మీరిద్దరూ గొడవ పడుతున్నారని తెలుస్తోంది, అందుకే నేను పంచుతాను, కానీ నా మాట ప్రకారం కూర్చోండి, నియమాలు పాటించండి అంటూ చెబుతుంది మోహిని. అసురులు ఆనందంతో అంగీకరిస్తారు. దేవతలు నిశ్శబ్దంగా ధర్మాన్ని ఆశ్రయిస్తూ ఎదురుచూస్తారు. దివ్యమైన అమృతం పంచే ఆ క్షణం మొత్తం స్తబ్దత ఏర్పడుతుంది. మోహిని దేవతల వరుసను ముందుగా చూస్తుంది. అసురులు ఆనందంగా ఎదురుచూస్తూ కూర్చున్నారు, తమ వారికి కూడా దొరుకుతుందనే ఆశతో. కాని ఆమె దేవతల పక్షాన నిలిచి అమృతాన్ని వారికి ముందుగా అందిస్తుంది. దేవతలు పునశ్చైతన్యాన్ని పొందుతూ దివ్యకాంతితో వెలుగుతూ ఉప్పొంగిపోతారు. అసురులు ఆతృతగా తెలుసుకునేలోపు అమృతం దేవతలకే సరిపోతూ ఉంటుంది. అప్పుడు ఇద్దరు అసురులు దేవతల వలె వేషం ధరించి దేవతల వరుసలో కూర్చుంటారు. అమృతాన్ని నోటికి తగిలించగానే సూర్యుడు, చంద్రుడు వారి మోసాన్ని గమనించి మోహినికి తెలియజేస్తారు. విష్ణువు వెంటనే సుదర్శనంతో వారిని ఛేదిస్తారు. దీంతో రాహువు శిరస్సు, కేతువు శరీరంతో అక్షయమైన గ్రహశక్తులుగా మారిపోతారు. క్షీరసాగర మదనం అనంతరం మోహిని రూపంలో విష్ణువు అమృతాన్ని పంచుతున్న విషయం కైలాసానికి చేరుతుంది. ఆ తరువాత ఏం జరిగింది తెలుసుకుందాం రేపు రాత్రి 9 గంటలకు అనగనగా అంటూ. ఇది లోకరక్షణలో మోహిని లీలా విలాసం, హరిహరసుతుని అవతారానికి అంకురార్పణం.
ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: ధర్మం ఎప్పుడూ రక్షించబడుతుందని, కానీ దానికి మనం చేసే ప్రయత్నం తప్పనిసరని. అంతేకాదు, దేవతలైనా సరే ప్రతికూలతల్ని ఎదుర్కొన్నప్పుడే దివ్య సహాయం లభిస్తుందని. ఏ సమస్య వచ్చినా ఐక్యత, ధర్మనిష్ట నిజమైన అమృతమని. మనం కూడా లోకక్షేమం కోసం కృషి చేస్తే దివ్య శక్తి ఎప్పుడూ మన వెంట నిలుస్తుందని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా. ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా.